నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగాలనే రచ్చబండ కార్యక్రమానికి వచ్చింది. దాన్ని దిగ్విజయంగా నిన్నటి దినమున జరపడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రజలు కూడా విరివిగా పాల్గొని సింగరాయకొండ ఎంట్రన్స్ దగ్గర నుంచి పాకల వరకు 10 కిలోమీటర్లు కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారంటే ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న అనుబంధం, ఆప్యాయత కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ ఈ రచ్చబండ విజయవంతం కావడానికి పాత్రికేయుల మిత్రులు చాలా కీలకం. వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే సింగరాయకొండ పోలీసు యంత్రాంగానికి కూడా ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పేదల పక్షాన పోరాడుతూ ఉంది. ఇక మిగిలిన పార్టీలు అంటే ఇక మోడీకి భజన చేయడానికే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇక మోడీ కింద ఉన్న చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇలాగే వాళ్ళిద్దరే మోడీ గారు చెప్పినట్టే వింటారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఎజెండాతో అవతల వాళ్ళని బూతులు తిట్టించి వీళ్ళ నాయకులనే జైల్లో పెట్టించి మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ఓదార్పు యాత్ర చేసి ఇదే తంతు జరుగుతుంది తప్ప పేద ప్రజలకు సరిగా అన్నం అందుతుందా, ఉపాధి హామీ సరిగా జరుగుతుందా, జీతభత్యాలు ఇస్తున్నారా, జాబ్ కార్డు ఇస్తున్నారా అనేది ఏమాత్రం పట్టడం లేదు. నిన్నటి దినమున మన పాకల్లో జరిగింది. వాళ్ళకి ఉపాధి కూలీలు వాళ్ళ బాధలు ఏంటంటే వర్ణనాతీతం ఉంది. షర్మిలమ్మ గారు ఓపికగా విన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్గా మాకు పనిముట్లు, గడ్డపార్లు, చలకపార్లు ఇచ్చేవాళ్ళు, టెంట్లు ఇచ్చేవాళ్ళు, ఎండకి కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, గర్భిణీ స్త్రీలకైతే సపరేట్ ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఈరోజు కనీసం మేము పనిచేస్తున్నప్పుడు కూడా కనీసం జీతాలు కూడా రావటం లేదు. 100 రోజులు పని అన్నారు, 125 రోజులు పని అని స్టిక్కర్లు అంటిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. కనీసం 55 రోజులు కూడా మాకు పనిదినాలు ఉండట్లేదని లబోదిబోమని అంటూ వాళ్ళ బాధలన్నింటిలో మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు చెప్పారు. ఈరోజు ప్రజల పక్షాన, పేదల పక్షాన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన పార్టీలు ఏమీ ఉండట్లేదు. ఈ కార్యక్రమానికి మాకు వామపక్ష నాయకులు కూడా చాలా బాగా సహకరించారు. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న 13వ తారీఖున జిల్లాలో కొండేపు నియోజకవర్గంలో అలాగే మార్కాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమం పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా 13వ తారీఖున కొండెపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి విచ్చేసి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని కొండెపి నియోజకవర్గ సమన్వయకర్త అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీపతి ప్రకాష్ గారు ఇద్దరు కూడా బాధ్యతగా వారిద్దరు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో విజయవంతం చేశారు. అలాగే మార్కాపురం నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే మార్కాపురం నియోజకవర్గ బాధ్యుడు అయినటువంటి షేక్ సైదా గారు కూడా ఆ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు పాల్గొన్నటువంటి రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసిన సందర్భంగా మరి ఆ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రకాశం జిల్లా కొండేపి అసెంబ్లీ నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో పాకల గ్రామంలో జరిపినటువంటి రచ్చబండ కార్యక్రమం దిగ్విజయమైంది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి అందరూ కూడా రావడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తూ బాధ్యులైనటువంటి శ్రీమతి సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యదా సుధాకర్ రెడ్డి గారు,
అదేవిధంగా మరి యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి వెంకటేశ్వరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా గారు, మరి అదేవిధంగా అందరూ సింగరాయకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రసూల్ గారు, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా మరి దాన్ని జయప్రదం చేసినందుకు పాత్రికేయులకు ముఖ్యంగా రవిగాంచలతో కవిగాంచనున్నట్టు మరి మీరు ఇచ్చినటువంటి కోఆపరేషన్ తోటి చాలా దిగ్విజయంగా అది సక్సెస్ అయిందని చెప్పారని మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి